మాకు జగన్ గారు పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు గడప గడపకి కూడా చేరాయండి. కాబట్టి మరి జగన్ గారే మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. గీత గారు కూడా చాలా బాగా పనిచేస్తారు. ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఆవిడ అక్కడ ఆ నియోజకవర్గంలో ఆవిడ చేసింది మాకు. అందుకని మేము ఆవిడ సేవలు గుర్తించుకున్నాము. కాబట్టి మళ్ళీ వంగా గీత గారు సీఎంగా జగన్ గారు మాత్రం వస్తారని మేము గట్టిగా నమ్ముచున్నాము. లేదండి, అవి వాస్తవం కాదు. అన్ని పథకాలు ప్రతి పథకం కూడా వచ్చింది. జగన్ గారు ఏది కూడా ఎటి లంచాలు తీసుకోకుండా మరి వాలంటరీ వ్యవస్థ మాత్రం పెట్టి చాలా బాగా పనిచేసిందండి వాలంటరీ వ్యవస్థ. అందుబట్టి మరి జగన్ గారు పెట్టిన ఈ పథకాలు బట్టి ప్రతి పేదవాడికి మాత్రం కరెక్ట్గా అవి అందాయి. ఏ యొక్క లబ్ధి పొందలేదు. లంచాలు తీసుకోవడం కానీ, పని చేయించడానికి అక్కడికిక్కడ తిరగడం కానీ ఇటువంటివి ఏమీ జరగలేదండి. జరగకుండాను మరి గీత గారు ఆవిడ కూడా మాకు ఏ కష్టం వచ్చినా సరే అందుబాటులో ఆవిడ మాకు ఉండి మాకు చేస్తారండి. బట్టి మేము గీత గారినే మేము మళ్ళీ ఎమ్మెల్యే కింద ఆవిడ వస్తుందని మేము అనుకుంటున్నాం. చలమశెట్టి సునీల్ గారు కూడా అటువంటి వ్యక్తేనండి. సౌమ్యుడు, మరి చాలా మంచి పనులు చేయడానికి ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన కూడా పెట్టారు. మరి కాకినాడలోని మరి పిల్లలకు మరి ఆయన ఏదో పిల్లల కోసం అని కడుతున్నారంట. అది కూడా మేము సునీల్ గారు కూడా చాలా మంచి పనులు చేసి, అంటే ఆయన దత్తత తీసుకుంటున్నాడు. కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని ఆయన డెవలప్ చేయాలని ఆయన చూస్తున్నారు. మరి ఆయన కూడా మరి ఎంపీగా ఆయన్ని గెలిపించాలని మేము అందరం కోరుకుంటున్నాం.